హాయ్ గైస్, సమ్మర్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. మీరు కనుక అండర్ 10,000 రూపీస్ లోపు 10,000 రూపాయల లోపు ఒక మంచి కూలర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి కూలర్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక తక్కువ ధరలో వస్తుందని చెప్పేసి రోడ్డు మీద మీకు ఎక్కడ పడితే అక్కడ తక్కువ ధరలో ఒక కూలర్ కనుక తెచ్చుకున్నారు అని అనుకుంటే మాత్రం మీకు దానివల్ల చాలా ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను చూడండి. ఒకటి వచ్చేటప్పటికి మీకు హ్యూమిడిటీ ప్రాబ్లం వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, జిగటిగా అయిపోతూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పుడు మీకు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట వాటర్, అండ్ దాని యొక్క ఎయిర్ ఫ్లో కూడా సరిగా ఉండదు. దాంతోపాటు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. దాంతోపాటు సర్వీస్ కూడా బాగుండదు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో అయితే పెట్టుకొని ఒక మంచి కూలర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనము ఎక్కడ పడితే అక్కడ ఏదంటే ఆ కూలర్లు తీసుకున్నామంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం చేంజ్ చేయాలి. అదే కనుక మనము స్మార్ట్ చాయిస్లోకి వెళ్ళి ఒక 8,000 కానీ ఒక 10,000 రూపాయలు కనుక పెట్టి ఒక మంచి కూలర్ తీసుకున్నామంటే మినిమం మనకి ఒక 5 years వచ్చినా సరే అది వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అసలు ఒక మంచి కూలర్ తీసుకోవడానికి ఎలాంటి పాయింట్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు బెస్ట్ కూలర్స్ ఏమున్నాయి 10,000 రూపాయల లోపు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు వీటిని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. దాని మీద మీకు ప్రోడక్ట్స్ అన్ని ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేవే కాక ఇంకా కొన్ని బెస్ట్ అయితే ఉంటాయి. అవన్నీ ఒకే వీడియోలో కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక కూలర్ కొనాలి అని అనగానే ఫస్ట్ అందరు మైండ్లోకి వచ్చేది దాని మోటార్ కెపాసిటీ ఎంత, కూలింగ్ ప్యాడ్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది దాని గురించి ఆలోచిస్తారు. ఒక కూలర్ అయితే తెచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం అలా అయితే చేయకూడదు. ప్రజెంట్ కనుక మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి ఏ బ్రాండ్ చూసినా సరే 100% కాపర్ కాయిల్తో మోటార్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అది మీకు అసలు జరగదు. చాలామంది చెప్తారంతే. అవన్నీ కూడా మీకు ఆన్ పేపర్ మీద మాత్రమే ఉంటాయి, రియల్ టైంలో అసలు అయితే జరగదు. కాబట్టి మనం ఇక్కడ ఆర్పిఎం అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఆర్పిఎం చూడడం వల్ల మనకి ఎయిర్ డెలివరీ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డెలివరీ కూడా సరిగా అయితే వస్తుందన్నమాట. సో మంచి మోటార్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి కూలింగ్ ప్యాడ్స్ నార్మల్ ఎంచుకోవడం వల్ల మనకి మెయింటెనెన్స్ ఉంటుంది, దాంతోపాటు స్మెల్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు మీకు హ్యూమిడిటీ వల్ల జిగటగా అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా. ఖచ్చితంగా మీరు అది అవాయిడ్ చేయాలి అని అంటే హనీ కోంబ్ ఉన్నటువంటి ప్యాడ్స్ మాత్రమే తీసుకోండి. ఇది ఫస్ట్లో మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అవ్వచ్చు, బట్ మెయింటెనెన్స్లో చాలా తక్కువ అయితే ఉంటుంది. కూలింగ్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి దగ్గరగా పెట్టేసి కూలర్ని ఆన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు అలా చేయొద్దు. మీకు ఏదైతే కిటికీ ఉంటుందో ఆ కిటికీకి తెరిచేసి దాన్ని ఓపెన్ చేసేయండి. కిటికీని ఓపెన్ చేసి దానికి దగ్గరగా అయితే పెట్టండి. ఒకవేళ దానికి దోమలు వస్తున్నాయని అనుకోండి, అప్పుడు మీకు మస్కిటో నెట్ ఉంటుంది కదా, మస్కిటో నెట్ వేసి ఆ కిటికీని ఓపెన్ చేసి దాని దగ్గరగా అయితే పెట్టండి. అప్పుడు మీకు కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. దాంతోపాటు మనకి ఆ ఎగ్జాస్ట్ వాల్ ఏదైతే ఉందో అది బాగుందా లేదా అనేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. అప్పుడే మీకు బాగా అయితే ఉంటుంది. మీకు హ్యూమిడిటీ లేకుండా ఉండాలంటే మాత్రం ఈ చిట్కా ఖచ్చితంగా అయితే పాటించండి. ఇక మనము అండర్ 10,000 రూపీస్లో కన్సిడర్ చేయాల్సిన టాప్ 5 కూలర్స్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి క్రాంప్టన్ ఆప్టిమస్ అయితే ఉంటుంది. లిస్ట్లో నేను దీన్ని మొదటగా ఎందుకు పెట్టాను అని అంటే ఇది వచ్చేటప్పటికి ఒక ఆల్రౌండర్ అనమాట. సెగ్మెంట్లోనే ద బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే దాని యొక్క ఎయిర్ డెలివరీ 5,500 అయితే ఉంటుందన్నమాట CMH. సో అంత ఎయిర్ డెలివరీ అయితే ఇస్తుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈవెన్ దీంట్లో మీకు ఐస్ ఛాంబర్ కూడా వస్తుంది. సో చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు ప్యాడ్స్ పైకి డైరెక్ట్గా వాటర్ అయితే పంపించేస్తుంది. సో పంపించడం వల్ల మీకు ఎక్కువ కూలింగ్ కూడా వస్తూ ఉంటుంది. అందుకే నేను దీన్ని టాప్లో అయితే పెట్టాను. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు దీని యొక్క ఫ్యాన్ ఏదైతే ఉంది ఇది మనకి 18 inches అయితే ఉంటుంది, చాలా పెద్దదన్నమాట. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు బజాజ్ నుంచి DMH నియో అని అయితే ఉంటుంది. మీకు కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు ఫ్యాన్సీ ఫీచర్లు వద్దు, నాకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే అన్నిటికంటే మేజర్గా దీన్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మనకి 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ ఆప్షన్ అనమాట. బజాజ్ DMH నియో అనేది మనకి ఈ సెగ్మెంట్లోనే ద బెస్ట్ అయితే అవుతుంది. అది వారంటీ పరంగా చూసినా లేదా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. దాంతోపాటు మనం ఒకవేళ క్లీన్ చేసుకోవాలని చూసినా సరే ఇది ఈజీగా అయితే క్లీన్ అవుతుంది. దాంతోపాటు సర్వీస్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేటప్పుడు మనకి క్రాంప్టన్ నుంచి క్రాంప్టన్ ఓజోన్ అండ్ క్రాంప్టన్ రాయల్ అని అయితే ఉంటుంది. మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. 10,000 రూపాయల లోపు తీసుకోవాలనుకుంటే ఈ మోడల్స్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. ఇందులో మనకి డ్యూయల్ బాల్ బేరింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ మోటార్ అయితే ఉంటుంది, డ్యూయల్ బాల్ బేరింగ్ మోటార్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఆటోఫిల్ కానీ అలాగే మనకి హ్యూమిడిటీ కంట్రోల్ కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి అవసరమైన ఫీచర్సే. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇవి రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కెన్స్టార్ నుంచి మహాకూల్ అని అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే
ఎవరైతే నాకు కొంచెం హెవీగా కావాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. సింపుల్గా చెప్పాలంటే హెవీ డ్యూటీ, ఇది హెవీ డ్యూటీ కావాలనుకునే వాళ్ళకి కెన్సర్ మహాగోల్డ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఎయిర్ ఎంత వస్తుంది తెలుసా, 6000 CMH ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. ఇమాజిన్ చేసుకుంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇది. సో ఎవరికైతే ఎక్కువ గాలి కావాలనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో ఇది మెటల్ అనమాట, దానివల్ల మనకి ఎక్కువ లైఫ్ కూడా వస్తుంది. సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే నాకు ఎక్కువ గాలి కావాలనుకుంటారో వాళ్ళైతే, సింపుల్గా చెప్పాలంటే నాకు హెవీ డ్యూటీ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సింఫనీ నుంచి సింఫనీ మ్యాక్స్ విండ్ అని అయితే ఉంటుంది, మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సింఫనీ అనేది ఇండియాలో ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. మీరు కావాలంటే చూడండి, చాలా ఇళ్లలో మనకి ఈ సింఫనీ బ్రాండ్ అయితే ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ నమ్మకమైన బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ క్లీన్ చేయాలన్నా సరే చాలా ఈజీగా అయితే దీన్ని క్లీన్ చేయొచ్చు అనమాట. డిజైన్ చూసినప్పుడు కూడా చాలా మనకి సింపుల్గా అయితే ఉంటుంది, ఏదో మనకి ఓవర్ అయిపోవడం అట్లా ఏముండదు. డిజైన్ చాలా సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ అయితే ఉంటుంది. మీరు కనుక 10,000 రూపీస్లో తీసుకోవాలనుకుంటే ఈ 5 అయితే కన్సిడర్ చేయండి, వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. సో గైస్, ఇవి మీరు ఒకవేళ అండర్ 10,000 రూపీస్ లోపు ఒక మంచి కూలర్ తీసుకోవాలంటే వీటిని అయితే చెక్ చేయండి. వీటిని చెక్ చేసే ముందు మీ రూమ్ సైజు, మీ అవసరాన్ని అయితే గుర్తించండి. దానికి తగ్గట్టుగా మాత్రమే మీరు ఈ కూలర్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే వస్తాయి. సో ఇది గైస్ వీడియో. అండ్ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై.